ఈరోజు నేను ఆర్ఎన్ఏ రైబోన్యూక్లిక్ యాసిడ్ గురించి డిస్కస్ చేస్తాను. ఇది ఒక సింగిల్ స్టాండర్డ్ స్ట్రక్చర్ అండ్ దాని యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ప్రోటీన్ బిల్డింగ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. దీంట్లో నైట్రోజన్ బేసెస్ ఎడినైన్, యురాసిల్, సైటోసిన్, గ్వానైన్ అనేవి ఉంటాయి. కానీ డిఎన్ఏలో యురాసిల్ బదులు థైమైన్ ఉంటుంది. మనకి ఫారెస్ట్ రేంజ్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఈ క్వశ్చన్ కూడా అడిగారు. వీనో డిఎన్ఏ అనేది ఒక డబుల్ స్టాండర్డ్ అండ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ట్రాన్స్క్రిప్షన్. ఒక డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ నుంచి ఒక సింగిల్ స్టాండర్డ్ ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఫామ్ అవ్వడమే ట్రాన్స్క్రిప్షన్. ఇక్కడ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ట్రాన్స్లేషన్. ఇలా ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ సింథసిస్ అవ్వడమే ట్రాన్స్లేషన్. మనకి న్యూక్లియస్లో ఫామ్ అయిన ఎంఆర్ఎన్ఏ సైటోప్లాజం దగ్గరకు వస్తుంది. సైటోప్లాజంలో రైబోజోమ్ దగ్గరకు వస్తుంది. ఈ రైబోజోమ్ ఈ ఎంఆర్ఎన్ఏను రీడ్ చేసి దానికి కావాల్సిన ప్రోటీన్ అనేది ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ద్వారా తీసుకొని వచ్చి ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది. ఐ థింక్ మనకి రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అనేది క్లియర్గా ఉందని.